మున్సిపల్ ఎలక్షన్స్లో నిన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన ఒక మున్సిపాలిటీ వడ్డపల్లి మున్సిపాలిటీ జోగులాంబ జిల్లాలో చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పక్షాన 33 కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కూడా గెలవడం జరిగింది. ఈరోజు మనం గమనిస్తే రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయి అనేది మనం క్లారిటీగా చూడవచ్చు. ఎందుకంటే అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్. నిన్న జమ్మికుంటలో గమనించినప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్స్లో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చేసి కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం, బీజేపీ వారికి కండువాలు కప్పడం. అసలు ఇంత దిగజారుడు రాజకీయాలు ఎప్పుడు కూడా కనపడని పరిస్థితి. అదేవిధంగా డబ్బులు, కోట్లాది రూపాయలు డబ్బులు వెచ్చించి గెలవడం, ఓడిపోవడం. మరి ఈ డబ్బులంతా కూడా గెలిచిన వాళ్ళు కబ్జాలకి, అదేవిధంగా దోచుకోవడానికైనా లేకపోతే అభివృద్ధికా అని చెప్పేసి ప్రజలు ఆలోచించాల్సిన సమయం అవసరమైంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏదో ఇవాళ వచ్చింది తీసుకుందాం అయిపోయింది అని అనుకోకుండా అభివృద్ధి కోసం ఎక్కడ కూడా పాటుపడకుండా పోతున్నారు. ఈ మనం గమనించాలా. ఓటర్ అనేది AK-47 కంటే పవర్ఫుల్ అయ్యింది. ఆ ఓటుని సద్వినియోగం చేసుకోకుండా ఈరోజు ప్రజలందరూ కూడా కేవలం డబ్బు 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 మీద చూసుకుంటూ కులాలు, మతాలు ఏ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఫ్యూచర్ ఏంటి, అభివృద్ధి ఏంటి, ఆరోగ్యం ఏంటి, చదువు ఎడ్యుకేషన్ ఏంటి, ఉద్యోగాలు ఏంటి, ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితుల్లో మనం ఇలా గవర్నమెంట్లను చూస్తున్నాం. 3 గవర్నమెంట్లు కూడా ఇలా ఫెయిల్యూర్ అని చెప్పేసి తప్పక తప్పదు.